హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు పోస్టల్ శాఖ నుండి జీడీఎస్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది ఇంతకుముందే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు పోస్టల్ శాఖ నుంచి జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి 2 రాష్ట్రాల్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఇంతకు ముందే ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు, బీహార్ సర్కిల్కి సంబంధించి 1940 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా మహారాష్ట్ర సర్కిల్కి సంబంధించి 2428 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అదే రెండింటికి సంబంధించి మనం బీహార్కి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు 10th క్లాస్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నటువంటి స్టేట్కి అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ బీహార్లో చూసినట్లయితే మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ ఉంటుంది కనుక మనం వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు థర్డ్ కనుక చూసినట్లయితే బీహార్లో లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ ఉంది. అదేవిధంగా మనం మహారాష్ట్రలో కనుక చూసుకుంటే మరాఠీ అనేది మనకు లోకల్ లాంగ్వేజ్గా ఉంది కనుక మనకు 10th క్లాస్లో ఈ సబ్జెక్ట్ ఉండదు కనుక దీనికి మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోరాదు. మహారాష్ట్రలో మరాఠీ ఆర్ కొంకణి అనేటువంటి లోకల్ లాంగ్వేజ్ ఉంది. సో వీటికైతే మీరు అప్లికేషన్ చేసుకోరాదు. ఓన్లీ బీహార్ స్టేట్కి సంబంధించి అయితే మనం దీనిలో అయితే చూద్దాం. అయితే వీటికి సంబంధించి మీరు ఇక్కడ అప్లికేషన్ డేట్స్ కనుక ఫస్ట్ స్టార్టింగ్ చూసినట్లయితే మనకు 27 అంటే ఇదే రోజు మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 26 అనేది లాస్ట్ డేట్గా ఉంది. అయితే వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సార్ మరి లోకల్లో మనకు జాబ్ వస్తుందంటే మీరు బీహార్లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది. మీరు బీహార్కి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు కాకపోతే 2 years తర్వాత మీరు మీ సొంత రాష్ట్రానికి అయితే మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ జీడీఎస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ టైంలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా 10th క్లాస్లో మంచి మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. కేవలం 100 రూపీస్ అనే ఫీజు ఉంటుంది కనుక మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల కంటే మిగతా రాష్ట్రాల్లో కొంత కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా అంటే మీన్స్ 85-90% వచ్చినటువంటి అభ్యర్థులు కూడా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వరకైతే జాబ్ కొట్టడం జరిగింది ఈ జీడీఎస్కి సంబంధించి. సో మంచి మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికైతే కంపల్సరీ అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇక్కడ మనకు బీహార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకు 2 రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి. బీపీఎం మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా ఏబీపీఎం అనేటువంటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మనకు సంబంధించిన ఉద్యోగాలు అయితే దీనిలో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి శాలరీ కనుక చూసినట్లయితే మనకు 2 రకాల పే స్కేల్ అనేది ఉంటుంది. 4 hours వర్క్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, 5 hours వర్క్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. మనకు ఒక పార్ట్ టైం జాబ్స్ లాగా అయితే వీటిని అయితే చూసుకోవచ్చు. బీపీఎంకి సంబంధించి 12,000 4 hours, అదే 5 hours వర్క్ చేస్తే 14,500 రూపీస్ ఉంటుంది. ఏబీపీఎం అని వచ్చేసి మనకు 10,000 12,000 అనేది ఉంటుంది. సో ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక కంపల్సరీ మంచి మార్క్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే మనకి ఏజ్ వచ్చేసి ఫస్ట్ 18 to 40 years నుండి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఈ డేట్ వరకు అయితే ఏజ్ అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి మనకు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. అండ్ ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఇక్కడ ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇంకా రిమైనింగ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకు 10 years ఈ విధంగా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను 10th క్లాస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. మీకు 10th లో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఏదైనా ఒక సబ్జెక్టు మీకు కంప్యూటర్ చేసినా కూడా సరిపోతుంది. లేదంటే 60 days అనేటువంటిది పీజీడీసీ చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను ఇది మనకు ఆయా స్టేట్లో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ సంబంధించి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడండి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీరు ఆన్లైన్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా మీకు 100 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ వాటి యొక్క వివరాలు అయితే ఇచ్చారు. సో ఏ సర్టిఫికేట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మనకు టోటల్గా మొత్తం బీహార్ సర్కిల్లో 1940 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనిలో మనకు ఈడబ్ల్యూఎస్లో 146, ఓబీసీ వాళ్ళకు 510, అదేవిధంగా పీడబ్ల్యూఏ బీసీ కనుక చూసుకుంటే మనకు పీడబ్ల్యూఏలో 12 వేకెన్సీస్, బీలో 5 వేకెన్సీస్, సిలో 23 వేకెన్సీస్, డిఈలో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 294, ఎస్టీ వాళ్ళకు 45 వేకెన్సీస్, యూఆర్ వాళ్ళకు 903 వేకెన్సీస్. టోటల్గా 1940 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అదేవిధంగా 10th క్లాస్లో మార్క్స్ ఎక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ వీటికి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో 100 రూపీస్ మనకు ఫీజు ఉంటుంది కనుక కంపల్సరీ
ఒకసారి ట్రై చేయండి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనే కింద మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.